ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా భరతనాట్యం వచ్చా? ఒకవేళ వస్తే మీకు ఛాలెంజ్ కనుక ఇస్తే ఆపుకోకుండా 170 గంటలు అంటే ఒక వారం రోజులు రాత్రి పగలు ఆపకోకుండా డ్యాన్స్ మీలో ఎవరైనా చెయ్యగలరా? భరతనాట్యం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం. ఒకవేళ నాకు వచ్చి ఉంటే భరతనాట్యం కనుక నేనైతే చేయలేనండి. ఓపెన్గా చెప్తాను. ఆపుకోకుండా అంత ఇదిగా చేయాలంటే చాలా కష్టం. మంగళూరులో ఒక అమ్మాయి హిస్టరీని బ్రేక్ చేసి పడేసింది. 170 గంటలు వారం రోజులు భరతనాట్యం నాన్ స్టాప్గా అండి. రాత్రి పగలు అసలు ఒక క్షణం ఆపుకోకుండా రాత్రి పగలు భరతనాట్యం చేసిందంట. నిజంగా చెప్తున్నాను, హ్యాట్సప్. ఈ కాలంలో ఈ జనరేషన్లో ఎలా ఉన్నారంటే చాలామంది అమ్మాయిలు పిచ్చి పిచ్చి డ్యాన్స్లు వేసుకుంటూ రీల్స్ చేసుకుంటూ వైరల్ అవుతున్నారు. కానీ అలాంటి వీడియోస్ని ఎక్కువ వైరల్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ పెద్ద వైరల్ చేస్తున్నారు. దాంతో పెద్దగా ఏముండదు. మనం వైరల్ చేయాల్సిన వీడియోస్ ఏంటివంటే ఇలాంటివి చేయాలి. ఈ కాలంలో ఎంతమంది ఇలా ఉన్నారు? మన సంస్కృతికి సాంప్రదాయానికి విలువలిచ్చి వాటిని పాటించేవారు ఎంతమంది ఉన్నారు? ఈ అమ్మాయికి అయితే నిజంగా హ్యాట్సప్. వారం రోజులు ఆపకోకుండా చేసిందంటే అసలు ఊహించుకోవాలి. మనం ఒకవేళ అలా చెయ్యగలమా అంటే ఒక రోజు కాదు, ఒక్క రోజు కూడా చేయలేము మనము గట్టిగా అనుకున్నా కూడా. అలాంటిది అమ్మాయి వారం రోజులు ఎలా చేసిందో నటరాజుడికే తెలియాలి, ఆ అమ్మాయికి తెలియాలి. ఆ అమ్మాయి ఉండేది కూడా మరి పెద్దగా ఫిజిక్ కూడా ఏం పెద్దగా లావుగా లేదు, సన్నగా పుల్లాకట్లా ఉంది. అట్లాంటి అమ్మాయికి హ్యాట్సప్ చేయాలి. అలాంటి వీడియోస్ మీరు వైరల్ చేయకండి. ఇలాంటి వీడియోస్ ఏమన్నా వస్తే మాత్రం భరతనాట్యాల గురించి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి వచ్చే వాటిని మాత్రం వైరల్ చేయండి. చిన్న చిన్నవి రీల్స్ చేసుకునే వాళ్ళు ఇవి కాదండి. మనకు కావాల్సింది జనాలకు ఏదైనా మనం మెసేజ్ ఇవ్వాలి, మంచిగా ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళని అయితే సపోర్ట్ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అమ్మాయికి అయితే నిజంగా హ్యాట్సప్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాట్సప్. చేతులు అయితే ముక్కాల్సిందేదే. ఈ కాలంలో అమ్మాయి అంతగా నేర్చుకొని డ్యాన్స్ చేసింది అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. నాకైతే చాలా నచ్చింది. ఇలాంటి విషయాలు మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కామెంట్ చేయండి. మీరు లైక్ చేయకపోయినా పర్వాలేదు.